ఒక్కసారి ఊహించుకోండి, మీరు గంటకు 8,28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం. అదే వేగంతో మన మొత్తం సౌర కుటుంబం మన పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతుంది. అయితే ఇంత భారీ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ మనకు పాలపుంత చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఏకంగా 23 కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మన భూమి పాలపుంతలు ఏ ప్రదేశంలో అయితే ఉందో, గతంలో మనం ఇక్కడికి వచ్చినప్పుడు భూమిపై డైనోసార్లు అప్పుడప్పుడే పుడుతున్నాయి. ఆ తర్వాత డైనోసార్లు వచ్చాయి. కొన్ని కోట్ల సంవత్సరాలు భూమిని ఏలాయి, ఒక గ్రహశకలం ఢీకొని అంతరించిపోయాయి. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకు మనుషులొచ్చారు, పరిణామం చెంది నాగరికతలను నిర్మించుకుని చదవడం, రాయడం నేర్చుకున్నారు. అప్పుడు మన సౌర కుటుంబం గురించి ఇలాంటి ఒక చిత్రాన్ని గీసుకున్నాం. ఈ చిత్రంలో సూర్యుడు, గ్రహాలన్నీ ఒకే తలంలో ఉన్నట్టు చూపించాం. ఇక్కడ అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక చదునైన డిస్క్లో తిరుగుతున్నాయని భావించాం. దీన్ని మనం ఎక్లిప్టిక్ ప్లేస్ అని పిలుస్తాం. కానీ నిజం దానికి చాలా భిన్నంగా ఉంటుంది. మన పొరుగు గ్రహమైన అంగారకుడి కక్ష ఈ తలానికి 2 డిగ్రీల కోణంలో ఉంటుంది. బుధ గ్రహం కక్ష అయితే ఏకంగా 7 డిగ్రీల వంపుతో ఉంటుంది. ఒకప్పుడు మన 9వ గ్రహంగా ఉన్న ప్లూటో కక్ష అయితే 17 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. ఇక తోకచుక్కలు, గ్రహశకలాల విషయానికి వస్తే ఈ సంఖ్యలు మరింత ఆశ్చర్యపరుస్తాయి. హేలీ తోకచుక్క కక్ష ఏకంగా 162.3 డిగ్రీల కోణంలో ఉంటుంది. అంటే ఇది మిగతా గ్రహాలకు దాదాపు వ్యతిరేక దిశలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే మన సౌర కుటుంబం ఫ్లాట్గా లేదు. ఇది ఒక 3 డైమెన్షనల్ 3D సిస్టమ్. అలాంటప్పుడు అసలు సౌర కుటుంబానికి పైన కింద ఏముంది? ఈ విషయంలో మనకు తెలియని రహస్యాలు ఏమన్నా ఉన్నాయా? చూడండి, మనం భూమి మీద ఉన్నప్పుడు పైన కింద అనే దానికి ఒక స్పష్టమైన అర్థం ఉంటుంది. మన కాళ్ల కింద నేల, తలపైన ఆకాశం ఉంటాయి. ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి మనల్ని ఎప్పుడూ కేంద్రం వైపు లాగుతూ ఉంటుంది. కానీ ఈ అనంత విశ్వంలో నేల లేదు, ఆకాశం లేదు. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేవి ఉండవు. విశ్వంలో ఏదైనా ఒక వస్తువుకి పైన లేదా కింద అని చెప్పాలంటే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ను తీసుకోవాలి. మన సౌర కుటుంబం విషయంలో ఆ ఎక్లిప్టిక్ ప్లేస్ను రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే 7 డిగ్రీల వంపు ఉన్న బుధ గ్రహం తన కక్షలో తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ ప్లేస్కు 7 డిగ్రీల పైన ఉంటుంది, మరికొన్నిసార్లు 7 డిగ్రీలు కిందకు వెళుతుంది. ఇప్పుడు మొత్తం పాలపుంత గెలాక్సీ గురించి మాట్లాడాలంటే మన ఆలోచన పరిధిని ఇంకాస్త పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడే మనకు గెలాక్టిక్ ప్లేస్ అనే కాన్సెప్ట్ పరిచయం అవుతుంది. ఇది కూడా మన సౌర కుటుంబంలోని ఎక్లిప్టిక్ ప్లేస్ లాంటిదే. కానీ ఒకే ఒక తేడా, గెలాక్టిక్ ప్లేస్ కొన్ని కోట్ల కిలోమీటర్లలో కాదు, ఏకంగా 1,00,000 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ గెలాక్టిక్ ప్లేస్ నుంచి 90 డిగ్రీల లంబకోణంలో ఒక గీతను పైకి గీస్తే మనకు గెలాక్టిక్ నార్త్ పోల్ వస్తుంది. ఇది కోమా బెరెనిస్ అనే నక్షత్ర రాశిలో ఉన్నట్టుగా గణిత శాస్త్ర లెక్కల ఆధారంగా ఊహించుకుంటాం. అలాగే 90 డిగ్రీల కిందకి గీస్తే స్కల్ప్టర్ నక్షత్రంలో ఉన్న గెలాక్టిక్ సౌత్ పోల్ అవుతుంది. మీకు ఒక సందేహం రావచ్చు, విశ్వంలో పైన కింద అంటూ ఏం లేనప్పుడు ఈ గెలాక్టిక్ నార్త్ సౌత్ పోల్స్లను ఎలా నిర్ణయించారు? 1959లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU ఒక గెలాక్టిక్ కోఆర్డినేట్ సిస్టమ్ను ఖరారు చేసింది. దాని ప్రకారం గెలాక్టిక్ నార్త్ పోల్ మన భూమి యొక్క నార్త్ సెలెస్టియన్ పోల్కు దగ్గరగా ఉండేలా అమర్చారు. ఈ గెలాక్టిక్ నార్త్ సౌత్ పోల్స్ ఆధారంగానే మనం పాలపుంతకు కూడా అక్షాంశాలు, రేఖాంశాలను నిర్వహించుకుంటున్నాం. అచ్చం మన భూమికి ఎలాగైతే గీసుకున్నామో అలాగే. సరే, ఇప్పుడు పాలపుంత నుంచి తిరిగి మన సౌర కుటుంబంలోకి వద్దాం. ఇక్కడ మనకు ఒక దట్టమైన ధూళిపొర కనిపిస్తుంది. మన సౌర కుటుంబం యొక్క కోట్ల సంవత్సరాల చరిత్రలో లెక్కలేనన్ని గ్రహశకలాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తోకచుక్కలు సూర్యుడి గురుత్వాకర్షణకు ముక్కలైపోయాయి. ఈ సంఘటనల వల్ల లెక్కలేనన్ని చిన్న చిన్న ధూళికణాలు మన అంతర సౌర కుటుంబంలో వ్యాపించి ఒక పెద్ద మేఘంలా ఏర్పడ్డాయి. ఈ మేఘం కేవలం ఎక్లిప్టిక్ ప్లేస్ పైనే కాదు, దాని పైన కింద కూడా విస్తరించి ఉంది. దీన్నే మనం జోడియాకల్ డస్ట్ క్లౌడ్ అంటాం. ఈ ధూళి మేఘం ఎక్కువగా అంతర సౌర కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ దాటిన తర్వాత ఉన్న బృహస్పతి, శని వంటి పెద్ద గ్రహాలు తమ శక్తివంతమైన గురుత్వాకర్షణతో ఈ ధూళిని లాగేసుకుంటున్నాయి, లేదా తమ చుట్టూ రింగ్స్ లాగా మార్చేసుకుంటున్నాయి. దీని తర్వాత మనకు కనిపించేది కైపర్ బెల్ట్. ఇది సూర్యుని నుంచి 30 నుంచి 50 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉంటుంది. తెలియని వారి కోసం ఒక ఆస్ట్రోనామికల్ యూనియన్ అంటే భూమికి సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరం, అంటే దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్లు. మన ఎలక్ట్రిక్ ప్లేన్ అనే ఫ్లాట్ కాన్సెప్ట్ను తలకిందులు చేసే ప్లూటో వంటి ఎన్నో ఖగోళ వస్తువులు ఈ కైపర్ బెల్ట్ నుంచే మనకు కనిపించడం మొదలవుతాయి. మన సౌర కుటుంబం ఒక ఫ్లాట్ డిస్క్ కాదనే వాస్తవానికి అక్కడి నుంచే బలమైన ఆధారాలు దొరకడం మొదలవుతాయి. కేవలం ప్లూటో మాత్రమే కాదు, హోమియా, మేక్మేక్ వంటి ఇతర మరగుజ్జు గ్రహాలు కూడా
వంగిపోయిన కక్షలోనే తిరుగుతాయి. ఇదంతా చూస్తే మనకు బాహ్య సౌర కుటుంబం ఎంత గందరగోళంగా ఉంటుందో అర్థమవుతుంది. ఈ గందరగోళం స్కాటర్డ్ డిస్క్ అనే ప్రాంతంలో తర్వాతి స్థాయికి చేరుతుంది. ఇది సూర్యుని నుంచి 30 నుంచి 100 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కువగా ట్రాన్స్ నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సులభంగా చెప్పాలంటే చరిత్రలో నెప్ట్యూన్ గ్రహం యొక్క గురుత్వాకర్షణ వల్ల తమ దారి తప్పిన ఖగోళ వస్తువులన్నమాట. స్కాటర్డ్ డిస్క్ తర్వాత వచ్చేది సౌర కుటుంబంలో అత్యంత రహస్యమైన ప్రాంతం. దాని పేరే ఓర్ట్ క్లౌడ్. ఇది ట్రిలియన్ల కొద్దీ మంచు వస్తువులతో నిండిన ఒక పెద్ద గోళాకారపు కవచం లాంటిది. మన సౌర కుటుంబాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఉంది. ఇది సూర్యుని నుంచి 20,000 నుంచి 2 లక్షల ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరం వరకు విస్తరించి ఉండొచ్చని అంచనా. అంటే దాదాపుగా 3.2 కాంతి సంవత్సరాలు. నిజానికి మనం ఈ ఓర్ట్ క్లౌడ్ను ఎప్పుడూ నేరుగా చూడలేదు. కైపర్ బెల్ట్ అవతల నుంచి వచ్చే కొన్ని సుదీర్ఘ తోకచుక్కల ఆధారంగా శాస్త్రవేత్తలు దీన్ని ఊహిస్తున్నారు. సరే, ఇంత దూరం నుంచి మనం ఇప్పుడు నేరుగా సూర్యుని దగ్గరకు వద్దాం. సూర్యుని ఉత్తర ధ్రువానికి పైన ఏముంది? అక్కడ మనకు అయస్కాంత క్షేత్రాలు, ఆవేశితపూరిత కణాలతో నిండిన ప్రదేశం కనిపిస్తుంది. సూర్యుడు కేవలం కాంతిని మాత్రమే కాదు, సౌర పవనాలను విడుదల చేస్తాడు. ఇది ధ్రువాల వద్ద అత్యంత బలంగా ఉంటుంది. భూమిపై ఒక నది పుట్టి సముద్రంలో కలిసినట్టు సూర్యుని ధ్రువాల నుంచి ఈ సౌర పవనాలు ప్లాస్మా నదుల్లా ప్రవహిస్తాయి. కోట్ల సంవత్సరాలుగా ఈ ప్రవాహం మన సౌర కుటుంబం చుట్టూ ఒక రక్షణ కవచం లాంటి బుడగను ఏర్పరిచింది. సులభంగా చెప్పాలంటే సూర్యుని సౌర పవనాలు సౌర కుటుంబంలో ఎంత దూరం వరకు ప్రయాణిస్తాయో ఆ ప్రాంతం అంతటిని హేలియోస్పియర్ అంటామన్నమాట. ఇక ఇప్పుడు మీరు సౌర కుటుంబాన్ని ఒక పెద్ద గోళంగా ఊహించుకోగలుగుతున్నారు కదూ. ఈ గోళం పాలపుంత చుట్టూ తిరుగుతున్నప్పుడు అనేక నక్షత్రాల మధ్య ఉండే మేఘాల గుండా ప్రయాణిస్తుంది. లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అనే మేఘం గుండా ప్రయాణిస్తున్నాం. 30 కాంతి సంవత్సరాల వెడల్పు ఉన్న ఈ మేఘాన్ని దాటడానికి మనకు కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఈ లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ కూడా లోకల్ బబుల్ అనే ఒక అతిపెద్ద నిర్మాణంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ లోకల్ బబుల్ ఏకంగా 1000 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో అనేక సూపర్నోవా విస్ఫోటనాలు జరిగి ఉంటాయని, వాటి శక్తి వల్ల ఇక్కడ ధూళి వాయువులు బయటకు నెట్టబడి ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఏర్పడిందని నమ్ముతారు. ఈ బబుల్ లోపల పదార్థ సాంద్రత గెలాక్సీ సగటు కంటే 10 రెట్లు తక్కువ. ఇది దాదాపుగా ఖాళీగా ఉండి 1 మిలియన్ కెల్విన్ ఉష్ణోగ్రత ఉన్న వేడి ప్లాస్మాతో నిండుంటుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఇవి ఒక భారీ స్టార్ బర్డ్స్ సంఘటన వల్ల కానీ, లేదా మన పాలపుంత మధ్యలో ఉన్న కాల రంధ్రం నుంచి వెలువడిన ఒక పురాతన విస్ఫోటనం వల్ల కానీ ఏర్పడి ఉండొచ్చు. వాటి వేర్పాటుకు కారణం ఏదైనా ఈ నిర్మాణాలు మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే గెలాక్సీ కేంద్రం నుంచి వెలువడే శక్తి కేవలం గెలాక్సీ ప్లేన్ పైనే కాదు, దాని పైన కింద కూడా వ్యాపిస్తాయి. గెలాక్సీలకు ఆకారాన్నిచ్చి వాటిని కలిపి ఉంచే ఒక దృశ్యం అస్థిపంజరం లాంటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ డార్క్ మ్యాటర్ లేకపోతే బహుశా మన పాలపుంత వంటి గెలాక్సీలు వాటి వేగమైన భ్రమణం కారణంగా ముక్కలైపోయి ఉండేవి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం మన సౌర కుటుంబం కూడా డార్క్ మ్యాటర్ యొక్క ఒక ప్రవాహం గుండా ప్రయాణిస్తోంది. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం డార్క్ మ్యాటర్ను ఇప్పటి వరకు నేరుగా చూడలేదు. కానీ దానికోసం పార్టికల్ డిటెక్టర్లు, టెలిస్కోప్లతో అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. బహుశా ఈ రహస్యమే భవిష్యత్తులో మనల్ని విశ్వంలోని అతిపెద్ద రహస్యాల వద్దకు తీసుకువెళ్తుందేమో. చూడాలి మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.